ఎందే చల్లింది దేవ సుందర దేవి పెద్దమడి మెత్తగా అనుకున్నాలే పూయాలి పండి తోలాలి ఉల్లిపాయ ఆవకాయ సజానం చెప్తున్నాను అన్నికి పెట్టాను అమ్మికి పాలెక్కాను అమ్మికి పాలెక్కాను చెప్తున్నారు మామ చెప్తున్నాను ఉల్లిపాయ సజానం చెప్తున్నాను ఉల్లిపాయ సజానం ఇదిగో మామ మామ తిను మామ అనకాపల్లి నుంచి వచ్చాను ఆకలితో వచ్చాను ఉల్లిపాయ చల్దానం తెచ్చింది మామ తిను తిను అదా మామ ఏ నంచుకోవడానికి ఏంటి తెచ్చావా నంచుకోండి మామ మామ యాకం తినీకు మామ ఇంచు మామ తినీకు మామ మామ ఇదే తిను తినలే కొంచెం తిను మాకు దగ్గర వాళ్ళు కదా అనకాపల్లి విజయనగరం బట్టి పక్కన పక్కన కదా ఇదిగోయా మామ నాకు మామ నేను నీతో పాటు కష్టపడ్డాను నాకు కొంచెం ఇదిగోయా తాగియ్యా నాకు ఎలాగ ఎవరు లేరు మామా మామా ఇంకా ఉన్నాయి వస్తావా ఏం పిల్లడు పిల్లకల్లు పచ్చళ్ళు కాకులతో నన్ను కాడలు చీమలతో నన్ను చిక్కడు ఉండట చీమలతో నన్ను చిక్కడు ఉండట పాట మరి గడ్డలోనికి పిల్లడు ఎంత మస్తవా ఓ పిల్ల బయలుదేరవే పట్నం పోదాం నేను రాను మామ నా పుట్టిన నుంచి ఎక్కడికి రాను మామ బయలుదేరవే పిల్ల రైలు బండి అబ్బానే రాను పట్టణంలో బ్రతలేను అబ్బానే రాను పట్టణంలో బ్రతలేను పట్టణండి పట్టమా విశాఖపట్నమా వాడలున్న పట్టమో వాడలున్న పట్టమా ఆడోళ్ళు తిరిగేసి అందమైన పట్టమా బయలుదేరవే
అందమైన పట్నం అయితే ఆకలి తీరుతుందా మైలు బుద్ధి మనం వెలిగించక తప్పుతుందా పూలలో చంపుకున్న అబ్బానే రాను అబ్బానే రాను పట్నంలో బతకలేమో ఓ పిల్ల పిల్ల కారులు మోటార్లు బళ్ళు ఆడోళ్ళు తప్పుతారా కారులు మోటారు బళ్ళు ఆడోళ్ళు నప్పుతారా ఆడోళ్ళు బట్టలు మగవాళ్ళు తిరుగుతారా మగేళ్ళు బట్టలు ఆడోళ్ళు తిరుగుతారా సోపులను చెయ్యొచ్చు బయలుదేరవే మామా బట్టల సోకులకి బాధలేమో తెలుసునులే నోటికి కష్టమేమో తెలుసునులే వాళ్ళు చూసుకుని ఎన్నాళ్ళు పట్టణంలో మనము పనిచేసి బతకొచ్చు కోటికి నోటు లేక పూలు చేసి బతకొచ్చు వాళ్ళు ఎప్పుడు చూసుకొని తిరగొచ్చు ఇంగ్లీషు చదివిన వాళ్ళు ఇబ్బందులు పడిపోయే పనికి చదువు లేనోడికి నీకెవడేస్తాడు పని అబ్బానే రాను అబ్బానే రాను పట్టణంలో బతకలేను అబ్బానే రాను ఓ మామా ఏట్ మా మలిసిపోతావా మామ మంచినీళ్ళు తావమ్మా ఓ మామా లెగు మామా ఎంత తాగిసావు ఓ మామా మామా లెగు మామా కోడి కూసింది అప్పుడే తెల్లవారింది ఇప్పుడే మేలుకో రైతన్నా మేలుకో లోకాన్ని ఓ మామా లెగు మామా లెగు 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 లెగవయ్యా కోడి కోసను మామయ్యా లెగు 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 మామయ్యా కావు కావు కాకుల మోత ఆకాశంలో ఎగిరిపోయను కావు కావు కాకుల మోత ఆకాశంలో ఎగిరిపోయను ఎత్తుకున్న పొత్తుకెదురుగా గంట గట్టి మరి దొక్కిదొన్నను పాల పశువులు అమ్మా అంటూ వేగదోడలకు పాలు కుడుకను ఏకి వస్తున్నా ఏకం కట్టే కోటక నీరు తోడుతుండగా లెగవయ్యా ఎంతకో గట్టాడు మా నెగవా ఉండు మామా మామా ఎంతకు నా మొగుడు చచ్చినాడా బ్రతికినాడా పడుకోండి మామ నిద్ర కాల్ తీసి ఓపిక లేని మొగుడిని లేపితే కోపమని తొలి జాములు లేపితే అబ్బా చలి అంటాడు మారు జాములు లేపితే ఒళ్ళు బతుకం అంటాడు ఎర్రగొన్నదని పులిసిపోయి వచ్చాను మామ ఎర్రగా ఉన్నాడని పులిసిపోయి వచ్చాను మామా నా కర్మ ఇప్పుడు పాట పాడుతూ లేపుతుంటాను ఊపికి వెళ్ళిపోవాలి మామ ఆ తెల్ల తెల్ల వారనరో మామా నీ కళ్ళు కరచి చూడమురా మామా
తెల్ల తెల్ల వారినరో మామా మామా కల్లా పిల్లను తల్లిన వారు అల్లిక ముగ్గులు వేసేవారు తెల్ల పెరుగులో అన్నేవారు తెల్ల వీధిన తిరిగేవారు తెల్ల తెల్ల వారినరో తెల్ల తెల్ల వారినరో మామా దూరములో మామా వచ్చును మేల కన్నెట్టి చూడరా మేల కన్నెట్టి చూడరా కన్నె చూడమరో అయ్యో 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 నా మధ్య అనుకోను ఎంత పొద్దు వచ్చిపోయింది అయ్యో అయ్యో నా మది మండ ఎలా చెప్పాదే అయ్యో నా మది మండ అయ్యో నా మది మండ అయ్యో నా మది మండ వచ్చేని కొయ్యాలి బాబులకు కొయ్యాలి కొయ్యాలి బాబులకు కొయ్యాలి వచ్చేని కొయ్యాలి బాబులకు కొయ్యాలి కొయ్యాలి బాబులకు కొయ్యాలి పక్కకి పోవాలి పడవలేదు పడవలేదు మోపటి మొయ్యాలి మోపలేదు మోపలేదు అన్నలకి కళ్ళు లేదు బండి లేదు మొయ్యాలి అయ్యో నా మతి మండ అయ్యో నా మతి మండ యమయ్య మామయ్య ఎర్రెత్తే పోకయ్యా యమయ్య మామయ్య ఎర్రెత్తే పోకయ్యా యమయ్య మామయ్య ఎర్రెత్తే పోకయ్యా కట్టుకున్న ఎర్రెత్తే పోకయ్యా కట్టుకుమ్ముకోని సిగరెత్తి పోకయ్యా కట్టులను గంజేసి ఉట్టు మీద పెట్టాను కట్టులను గంజేసి ఉట్టు మీద పెట్టాను పాట చూడకో కొంటి కర్ర పట్టుకో పాట చుట్టుకో కొంటి కర్ర పట్టుకో మామ కర్రీ మామ కర్రీ ఇచ్చి ఇద్దరికి పనికి వస్తుందిరా మామ మామ నాకు చిన్న కోరిక ఉండిపోయింది మామ ఏంటి మామ చెప్పు మామ తీరుస్తానా మామ అనకాపల్లి నుంచి వచ్చావు కదా ఏంటి ఇచ్చామమ్మా మామ పెద్ద నచ్చినా చుట్టుకొచ్చి నాకు చెప్తే మామ మామ
పచ్చబొట్లు కావాలి పచ్చబొట్లు కావాలి ఏమేమిటి కావాలి ఏమేమిటి కావాలి పడల సమ్మ ఇది ఒకటి అప్పన్న కొండొకటే అడివారం చెరువటి చెరువు ముందు అడివారం చెరువు ముందు గంట ఒకటి గంట స్తంభం ఒకటే గంట స్తంభం ఒకటే కొండ మీద కల్పించరు బావా నాకు నీకు దాన్ని కల్పించరు బావా నాకు పచ్చబొట్లు కావాలి పచ్చబొట్లు కావాలి పచ్చబొట్లు కావాలి పచ్చబొట్లు కావాలి ఏమేమిటి కావాలి మరదల మంగమ్మ ఏమేమిటి కావాలి ఏమేమిటి కావాలి కొడలమ్మ ఏమేమి కావాలి కొడలమ్మ ఆ దామగారు కొట్టుకెళ్ళి రామగారు కొట్టుకెళ్ళి కొట్టుకాడు పెట్టుకోమే రామగారు కొట్టుకెళ్ళి వాళ్ళు సంతకెళ్ళి అల్లగాజు తీసుకొని అది వాళ్ళు సంతకెళ్ళి రంగగాజు తీసుకొని వాళ్ళు వారి ఇంటికెళ్ళి కొత్త చీర కట్టుకొని చిందన మనసు నీకు మామ మామ చిందన అందు నీకు మామ చిందన అందు నీకు పచ్చబొట్లు కావాలి వలి పిల్ల పచ్చబొట్లు కావాలి పచ్చబొట్లు కావాలి ఏమేమి కావాలి ఏమేమి కావాలి ఏడి మల్లిగాడు నాతో వచ్చినట్టుగా వచ్చి ఎక్కడ పెడతారు కాకి మాకు కాదు ఓ మల్లిగా ఎక్కడ బాబు మీద పడిపోతుంది బాబు బాబు ఒరే రాస్తులు మన కర్ణం గారిని అర్జెంట్ గా తీసుకుని రారా అలా బాబు ఆడుతాను బాబు ఆడుతాను బాబు ఆడుతాను బాబు అయ్యా నమస్కారం అండి నాయుడు గారు నమస్కారం నాయుడు గారు ఏదో రావడం ఆలస్యం అయిపోయిందండి నాయుడు గారు నమస్కారం అండి నాయుడు గారు జపతపాలు ఓనామాలు చేసేసరికి ఆలస్యం అయిపోయిందండి నాయుడు గారు ఏ కారణం మన మల్లిగాడు ఎందుకు వచ్చాడు వాడి సంగతి ఏంటో తేల్చుకోవయ్యా అలా బాబు ఓరు మురికి వేదవా మీద పడిపోతావు మీద మల్లిగంటే మీద అవునురా నువ్వు వార్డుని చేస్తాను నా మీద పడిపోతా ఆగురా ఒరే మన మల్లిగాడు
ఒరేయ్ బాబు కర్ణం బాబు, బాబు కర్ణం బాబు, నాయుడు బాబు, నాకు ఎకరో సకరో ఇప్పించండి బాబు. బాబు ఓరో మీద పట్టుకో, నిన్ను ముట్టుకుంటే దేవుడి బింది స్నానం చెయ్యాలిరా. నేను ఎక్కడి నుంచి వచ్చాను నీకు తెలుసురా, పెద్ద కాలేజీ నుంచి వచ్చానురా. నేను ఎవరినో నీకు తెలుసురా. ఏంటండి బాబు అలాగంటారు? బాబు మీరు మేము అంతా ఒకటేనండి బాబు. బాబు మీరు మీ రక్తము మా రక్తము అంతా ఒకటేనండి బాబు. తొలగిపోనిండయ్యా చాలా పెద్ద తొలగిపోనిండయ్యా, తొలగిపోనిండయ్యా. మాలోలంటారు మాది గోళమంటారు, మాలోలంటారు మాది గోళమంటారు, మాలోలంటారు మాది గోళమంటారు, మాలోలంటారు మాది గోళమంటారు. మీరు పడితే మీరు చీచి పమ్మంటారు. తొలగిపోనిండయ్యా తొలగిపోనిండయ్యా. కప్పు కంపంటారు కప్పు కంపు అంటారు, కంపంటారు కప్పు కంపు అంటారు. వాసన అంటారు దుర్వాసన అంటారు, వాసన అంటారు దుర్వాసన అంటారు. మీరు పడితే మీరు చీచి పమ్మంటారు. తొలగిపోనిండయ్యా మీ రక్తం వేరుందా మా రక్తం వేరుందా, మీ రక్తం వేరుందా మా రక్తం వేరుందా, మీ రక్తం వేరుందా మా రక్తం వేరుందా, మీ రక్తం వేరుందా మా రక్తం వేరుందా. అందరి రక్తమో ఒకటేనండి బాబు. తొలగిపోనియ్యా తొలగిపోనియ్యా. అవునురా కాలనీకి యజమాని మరి నా మీద పడిపోతావా? ఒరే మీ రక్తము మా రక్తము అంత ఒకటేనరా? అవునా? మీ రక్తం మా రక్తం అంత ఒకటేనా? మీ పేరేమిటి మా పేరేమిటి, మీ హోదా ఏమిటి మా హోదా ఏమిటి? ఏ కర్ణం వాడు ఎందుకు వచ్చినాడు? వాడు సంగతి తేల్చుకోవయ్యా. అలా బాబు 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 ఏంటి బాబు మీ వేషాలు చూస్తే భయం. బాబు బాబు ఒరే మల్లిగా ఎలా గొడుగోలు పొడిచి కాదు. ఒరే మల్లిగా బాబు నాయుడు బాబు కర్ణం బాబు దండాలు బాబు దండాలు. నీవు ఈ మధ్యనే కొత్త యాక్ట్ వచ్చిందట బాబు. బాబు బంజరు భూమి యాక్ట్ వచ్చిందట బాబు. భూకామందుల దగ్గర ఉన్న భూమిని తీసుకుని హరిజనులు పట్టాలు ఇస్తున్నారట బాబు. ఎకరో సకరో నాకు ఇప్పించండి బాబు. ఎకరో సకరో నాకు ఇప్పించండి బాబు. 4 పిల్లలు బాబు నాకు బాబు. పెన్షన్ పత్తాను అందుకే దేశం వెళ్ళిపోండి బాబు. బాబు ఎకరా సకర కావాలంటే అంత తేలికేట్రా. ఎకరా సకర కావాలంటే బాగోతుంది అనుకుంటున్నా, అంత తేలిగ్గుందిరా. ఎకరా సకరా కావాలంటే మరి నీ దగ్గర ఆన్యాన్యాలు ఉన్నారా బాబు? బాబు ఆన్యాన్యాలు అంటే ఏంటి బాబు? ఏంటి బాబు నా ఓరు నువ్వింకా పూర్వం మనిషిరా, నీకు మనీ మైండ్ ఇంక రాలేదురా. ఓరా ఆన్యాన్యాలు అంటే డబ్బురా, డబ్బురా. ఓరా డబ్బుల గురించి నీకు ఇంకా తెలియదు అన్నమాట. ఓరా అయ్యా బాబు 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 ఎంత అండి బాబు? ఒరే ఒరే ఓరు నేను పడ పర్వాలే రా, ఇంటికి రారా, ఒరే 500 రూపాయలు పట్టుకొని రా. 5,000 రూపాయలు పట్టుకొని రా. అలాగైతే నీకు భూమి వచ్చేస్తాం, భూమి వస్తుంది. ఆ సూర్యగాడి దగ్గర ఉన్న భూమిని తీసుకొని నీకు కట్టబెట్టేస్తాం. ఒరే
అర్జెంట్ గా వెళ్ళి బాబు బాబు 5,000 రూపాయలు నా దగ్గర ఏటందో మొన్న ఆవును కొనిచ్చాను బాబు 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 5,000 రూపాయలు పట్టుకొని రారా బాబు పోరా ఆ ఆవు నమ్మేసి ఆ 5,000 ఉంటుంది రారా అలా బాబు వెళ్తాను బాబు అలా బాబు వెళ్తాను బాబు వెళ్తాను బాబు వెళ్తాను బాబు భలే కర్ణం భలే అది పిలక అది ఐడియా అది గొప్ప జాతర కొన్న కర్ణం అది 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 ఐడియా అది పిలక అది ఈ మల్లిగారి దగ్గర 5,000 రూపాయలు మొన్న ఆవుకున్నాడు 5,000 రూపాయలు పట్టుకుని తీసుకున్నాను కదా ఎవరి భూమి ఇచ్చేస్తాం బాబు ఆలోచించవయ్యా కారణం మీరే సూత్రధారులు ఆలోచించవయ్యా ఈ మల్లిగారికి ఎవరి భూమి ఇచ్చేస్తామా అని మన ఊళ్ళో గొప్ప భూమి గల కామందుడు డోకలు రాంది బాబు దేవుడు కలపాలని అయితే గొట్లు గట్టి బాగా దున్ని ఆ భూమి ఇచ్చిస్తాం బాబు అది సూర్యుగాడు దున్నుతాడు బాబు ఆ భూమి తీసుకొని అది పిలక అది ఐడియా భలే కన్నా భలే ఒరే మల్లిగా ఒరే బాబా బాబా అరన్నది ఇట్లా ఇదిగో ఇదిగో పట్ట ఎదురా ఒరే నాయుడు గారు నేను నా జోబి పెద్ద రారా కాయకు ముందరా ఎదురా ఈ పట్ట తీసుకొని నువ్వు వెళ్ళి ఆ భూమి దోకలు రావు దున్ని ఆ వచ్చే మంగి గయ్యాల గంప దానికి కానీ పట్టా చూపించావో నీ బీపీ మోసిపోద్ది కాబట్టి నీ బీపీ కాదు మా బీపీలు కూడా విమానం మాకు మోసిపోతాయి నాకు పట్ట వచ్చింది నాకు భూమి వచ్చింది 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 పట్ట వచ్చింది నాకు భూమి వచ్చింది నాకు పట్ట వచ్చింది నాకు భూమి వచ్చింది సరే మంగి మన మల్లిగాడు మన భూమి దున్నుకుంటానని పరుగున వస్తున్నాడే మన భూమి దున్నేస్తానని ఆ నాయుడికి కర్ణాలకి లంచాలు ఇచ్చి మన భూమి దున్నుకుంటానని పరుగున వస్తున్నాడే అర్జెంట్ గా వెళ్ళి ఉడుపులో తీసుకురే ఒరే సింహాద్రి ఏంటి మామ అంత గాబరైపోతారు మామ మన భూమి దొండకి ఎవరు తరం కాదు మామ కష్టపడి సంపాదించారు చెమటూరు సంపాదించారు మన భూమి దొండేస్తారు మామ మామ ఏంటి మామ మామ ఏ సన్నంగా అయిపోయాడు మామ ఏ తింటానో లేదు ఏ తెలీదు మామ మన భూమి ఎవరు దున్నేస్తే నువ్వు బెంగెట్టుకోకు మామ నేను ప్రశాంతంగా ఉండు మామ ఏడకు చేయటానుకో నీకేందు నేను ఉన్నాను మామ ఒరే సింహాద్రి అర్జెంట్ గా ఉడుపులో తీసుకొని రారా ఒరే ఉడుపుకి మంచి వాళ్ళు తెస్తా వెళ్ళు అందరూ సాన్నంగా ఉన్నారు మంచి కొంట్లో అవునా సింహాద్రి ఏట్రా ఇలా తెచ్చి పెట్టి ఉడికి మామ ఏ అమ్మని పిలిచిన ఊళ్ళు లేరు
వీళ్ళిద్దరు బడుతుల్లో పంచుకోరు. ఊర్లో ఖాళీగా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఊరు లేరు పాపం. వీళ్ళ కడుపులు పెరిగిపోయి మామ మామ నేను గుడుతున్నాను. ఎలా గుడుతాను అది కూడా అండి. కొంచెం సర్దండి సామాన్లు సర్దుకో అమ్మ. నువ్వు నేను ఎలా గుడుతాను అది కూడా అండి. రమణ చెందునాలో వెన్నెలా రాజాని కొందనాలో చెందునాలో వెన్నెలా రాజాని కొందనాలో రమణ చెందునాలో వెన్నెలా రాజాని కొందనాలో చెందునాలో వెన్నెలా రాజాని కొందనాలో లేని వెన్నెలా 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 ఉంటాను. వెన్నెలా వెన్నెలా మంచిలాగా బతుకుతాను. వెన్నెలా నేను మాయ చేసి బతకలేను. శివరాత్రి రోజున మండలంలోనికి ఆపలా వెళ్ళాను. అవునా హోటల్లో కట్టించిన కడుపు అనబడలేదు. కడుపు దాన్ని తీసుకొస్తా. అవునా ఈ బురదలో తెల్ల పడిపోయింది. పట్టు 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 లేకపోలేకపోతాం బ్రో. జేసీబీ దేవాలా. నేను వానల్లో పనిచేసి వానల్లో పనిచేసి సత్తా పోయింది. అందలన్నీ కరిగిపోయి అందలన్నీ కరిగిపోయి కందిలో నా ఊర్లో స్వాములు గొప్పట్లో అయిపోయాను. నా కొడుకు వెన్నెలా మేము పిల్లనే చేస్తాను. వెన్నెలా రాజాని కొందనాలో వెన్నెలా రాజాని కొందనాలో నేను వానల్లో పనిచేసి వెన్నెలో తిరిగాను. ఎండల్లో తిరిగాను. ముళ్ళు పంటలు కోసి ఒళ్ళంతా తిచ్చాయి. ఆ రక్తంతో నేను రాజమార్గం వెళ్ళాను. సింహాద్రి పట్ట పట్టు పట్ట 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 అది పాలు తీసుకొస్తా. ఒళ్ళంతా కలిపి వెళ్ళిపోయి జోకం కాసిపడ్డా. మళ్ళీ పాతగా రావాలండి. పాతగా రావాలండి. పట్టు 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 తీసుకెళ్ళి తీసుకెళ్ళి అలాగే నెమ్మది యూట్యూబ్ ఛానల్ గోవిందా యూట్యూబ్ ఛానల్ వారిని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా టీం అందరినీ కూడా మీరు అభిమానంతో ఆదరించి గెలిపించాలని కోరుకుంటున్నాను.